ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చినాయి. ఆయన ఎక్కువ సామాజిక కోణంలో ఉంటాయి అనేది అంటుంటారు. ఎట్లా ఆయన అందశ్రీ రాసిన పాటలలో నీకు బాగా నచ్చిన పాట ఏంది? ఆయన అన్ని పాటలు చాలా బాగుంటాయి. అన్ని విధాలుగా అంత పవర్ఫుల్ గా జననాట్య మండలి కంటే పవర్ఫుల్ గా రాస్తాడు ఆయనే. బా కానీ ఆయన తల మీద చుట్ట బట్ట, ఆ పైన పండ్ల తట్ట, పండ్లు పండ్లమ్మో అంటూ పళ్ళంతా తిరుగుకుంటూ బాజర్లా కూసుండమ్మి బతుకెల్లా తీసుకున్నా తెనుగొల్ల ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ కళ్ళల్లాగా నారాదేమి. ఈ పాటలో నాకు నచ్చిన చరణం, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, బంటోళ్ళ తల్లి గంప చుట్టూ పిల్లాల గుంపు, రెండు పావుల దినుసు కుక్క పావేడు పండ్లు, కొసరెత్తే బుద్ధేడా జీరేది, పెడితే బుద్ధేడా జీరేది, కోసన్ని పండ్లు కొసరేసి బుజ్జాగించదటరు. మనిషి జీవితంలో ఏన్నో కాడ దుకాణంలో గికాల్లో ఏన్నో కాడ కిరణ కొద్ది ఖరీదు చేసి తీసుకున్నా కూడా కొసరు ఒకటి రాదని పడుతాడు. అవునే, ఈ మాట వాస్తవం. ఎందుకంటే మన చేనులో తిండి మామూలుగానే ఉంటాడట, పక్కన చేనులో ఎత్తుకొచ్చినా రుచుంటాయట. ఇక సామెత కూడా విట్టగా పొరిగింటి పుల్ల కూరే కమ్మగా ఉంటుంది అనేది ఉంటాయని. అందశ్రీ అన్న ఆయన ఏ లోకంలో కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలే, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబం కూడా చాలా అద్భుతంగా ఉండాలి. అందరి గుండెలు శిల్పాలు అయితే ఆ శిల్పాల మీద చెరగని ముద్ర అందశ్రీ అన్న.